తెలంగాణ రూపు దిద్దుకున్న తర్వాత తెలంగాణ కళలు ఎలా ఉంటాయి, తెలంగాణ రాకముందు వాళ్ళ లైఫ్ ఎలా ఉండేదని కేసీఆర్ సినిమాతో రాకేష్ సినిమా రావడం జరిగింది. దానికి సంబంధించి ఆ సినిమాలో తనకి ఫాదర్గా కానివ్వండి, ఆ డైరెక్టర్గా ఉన్నటువంటి వాళ్ళు ప్రస్తుతం ఇక్కడ వరంగల్లో రామ్ లక్ష్మణ్ థియేటర్లో సినిమా టీం మొత్తం హల్చల్ చేయడం అయితే జరుగుతుంది. ప్రస్తుతం మనతో వాళ్ళు ఫాదర్గా నటించినటువంటి వారు ఉన్నారు. నమస్తే సార్, ఎలా అనిపిస్తుంది ఈ సినిమాలో మీరు ఫాదర్గా ఇవ్వడం జరిగింది రాకేష్కి? ఆ రోల్ ఎలా ఉంది, ఎలా అనిపించింది? ఇది మంచి క్యారెక్టర్ అమ్మా. అంటే మీరు సినిమా చూస్తే తెలుస్తుంది, సినిమాలో నేను కనపడను, అన్ని పాత్రలే కనపడతాయి ఎవరైనా సరే. అంత అద్భుతమైన సినిమా ఇది. అంటే ఒక వ్యక్తి మీద అభిమానం ఉంటే అభిమానం గుండెల్లో పెట్టుకుంటే బయటికి ఎట్లా చెప్పాలో చెప్పిన సినిమా. అందరూ చూడొచ్చు, ఎవరైనా చూడొచ్చు, ఏ పార్టీ వాళ్ళైనా చూడొచ్చు. మీకు స్వంతంగా కొంతమంది పార్టీలకు అతీతం అంటారా? ఇది సంబంధమే లేదు. వ్యక్తి మీద ఒక అభిమానం ఉంటే మీరు ఆ వ్యక్తి మీద అభిమానాన్ని ఎట్లా ప్రకటిస్తారు అని చెప్పేది సినిమా. అంతే. అంటే క్యారెక్టర్ పరంగా మీరు అందులో ఉన్నప్పుడు మీకు ఎలా అనిపించింది? లంబడి తండాలో ఒక స్ట్రగుల్ ఉన్న క్యారెక్టర్. మీరు నా ఈ గెటప్ చూస్తే ఆ గెటప్ చూస్తే మీరు గుర్తుపట్టరు ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే మీరు రియల్ గా మీరు చాలా చిత్రాల్లో నటించారు, చాలా సీరియస్ లో కూడా ఉన్నారు, కానీ ఇది ఎలా అనిపించింది? లోహిత్ కుమార్ అనేవాడు ఈ సినిమాకి సంబంధించి ముందు ఒకటి, ఈ సినిమా తర్వాత ఒకటి, అంతే. మీ ఓట్లోనే తెలుస్తుంది అంటే ఆ సినిమా మిమ్మల్ని ఎంత ఆకట్టుకుందో. ఈ సినిమా చూసి నేనే చాలా సార్లు ఏడ్చా. అంటే చేసిన నాకే అట్లుంటే కొత్తగా ఫస్ట్ టైం చూసే వాళ్ళ పరిస్థితి ఎట్లుంటది? అంటే కదిలిచ్చే సినిమా ఇది. మట్టి మనుషుల సినిమా ఇది మీ ఊరిలో సినిమా. మీరు ఎప్పుడైతే మీరు ఊరిని వదిలేసి ఇక్కడికి వచ్చారో ఆ ఊరు మీరు వదిలేసి వచ్చారు, కానీ ఆ ఊరు మిమ్మల్ని వదల్లా. అదే చెప్తాడు ఈ సినిమాలో. అంటే తెలంగాణ ప్రజల జీవన శైలి ఎలా ఉండేది, ఒక నాయకుడి మీద అభిమానం పెంచుకుంటే ఎలా ఉండేది, ఇది ఈ సినిమా ఉద్దేశం ముఖ్యంగా ఒక రకంగా చెప్పచ్చు. అట్లాగే ఆ మార్పు కూడా స్పష్టంగా కనబడుతుంది. జీవన శైలి అనేది క్లియర్ గా ఉంటుంది. ఉంది. చూడాలనుకునే ప్రేక్షకులకి ఏం చెప్దాం అనుకున్నా, అలానే తెలంగాణ ఇది ఈ సినిమా చూడడానికి రండి మీరు, అంతే. మిగతాది చూసిన తర్వాత మీకు తెలుస్తుంది ఏంటనేది. ఎందుకంటే నేనేదో మీరు తప్పకుండా చూడాలి, చూస్తే బాగుంటుంది అని నేను చెప్పను. సినిమాల దగ్గర రాగానే వాళ్ళ అభిమానులు ఇక్కడ మొత్తం పటాసులు పేల్చుతున్నారు, ఎలా అనిపిస్తున్నారు మీకు? ఇది విజయోత్సవం. అంతే. థ్యాంక్ యూ.